పంట వేసామన్నా? నేను మిర్చి, పొగాకు, వరి, కంది 4 పంటలు వేసానండి. నాకు 5 ఎకరాల సొంత పొలం ఉంది. 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వేసానండి. మా దర్శి నియోజకవర్గం జమ్కుల్దిన గ్రామం. ఇప్పుడు పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్ వస్తున్నాడు, అన్యాయం జరుగుతున్నట్టు. నిజంగా జరుగుతుంది అన్యాయం? నిజంగానే అన్యాయం జరుగుతుందండి. మేము వైట్ బర్రెలు పొగాకు వేసాము, అది కొనటం లేదండి. 20 చెక్కులు ఎక్కకపోతే 2 చెక్కులు కొని రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారండి. మాకు అవసరం లేదు, పనికి రాదు అని. అంతకుముందు లాస్ట్ ఇయర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీసీ వాళ్ళు వచ్చి మా ఊర్లోకి వచ్చి వాళ్ళే నాటమని ప్రపోజ్ చేసి 19,000 కొన్నారు కింట. ఇప్పుడు 7,000 కూడా వేసుకోవట్లేదు. మిర్చి ఉంది, మిర్చి 22,000 కమ్మింది, ఇప్పుడు 7,000 కూడా వేసుకోవట్లేదు. వరి రేటు తగ్గిపోయింది. కందులు జగన్ ఉన్నప్పుడు 12,500 అమ్మితే ఇప్పుడు 7,500 కొంటామంటారు. అవి అందరూ వేసుకోవట్లేదు. ఈ క్రాప్ చేయాలంటారు, అది అంటారు, లింక్ అంటారు. అవన్నీ మా రైతులకు తెలియదు. అంతా అన్యాయమే జరుగుతుందండి. న్యాయం ఏం జరగట్లేదు. వారు టీవీ ప్రకటనలకి అవి చెప్తున్నారు, చేసేది ఏమీ లేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి లేదు. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు రోజు వస్తుంది. బస్సు మిరగాయలు పోయిన బస్సే, రాను పాను కూలాలు. మా రోడ్డు అమ్మిటి మా చేను, రాను కూలాలకు బస్సే, పాను బస్సే. ఆటో ఛార్జీ లేదు. మా నాయనమ్మ రోజు ఊరికి పోతుంది. మా నాయనమ్మ పోతుందని మమ్మ పోతుంది, రోజు ఊరికి. మమ్మ పోతుందని మా పిల్ల పోతుంది. పాటం రావటం, ఊరికి పోవటం రావటం. బస్సులో ఉచిత బస్సు అని. ఉచిత సిలిండర్లు అనరు, 3 సిలిండర్లు ఇస్తామన్నారు. 2 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటికి మాకు ఒకటే అయిపోవాలా. ఇంకొక సిలిండర్ అద్దెకిచ్చిన అండి. ఇంకొక సిలిండరు. అన్నదాత సుఖీభావ అన్నారు, మాకు 3 ఉన్నాయి. మాకు 5 ఎకరాల పాలు ఉంటే 3 పేర్లు ఉన్నాయి. 20,000 వేస్తున్నాడు. అమ్మఒడి వేస్తున్నాడు, అన్నీ వేస్తాను, బాగానే వేస్తాను. ఏమి ఒక పథకం వేయలేదండి. ఎన్ని ఉత్తా గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు అండి చంద్రబాబు. సింగపూర్ కడతాను, అది కడతాను, రాజధాని చేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు వేస్తానని అట్టికాయ ఒలిచి పండు నోట్లో పెట్టినట్టు చెప్పి ఉత్త మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి తెలియని జనాలు ఓట్లు వేయించుకొని ఈవీఎం ట్యాపింగ్లు చేసి గెలిచినారు. కొన్ని సీట్లు మాకు గెలిచినా కానీ వాళ్ళ సీట్లు వచ్చినాయని డమ్మీ చేసి బెదిరించి ఏజెంట్లను గెంటేసి బయటకు నెట్టేశారండి. జరిగిన